ప్రభుత్వ సలహాదారుగా తనను నియమించడంపై షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పగ్గాలు చేపట్టిన నెల రోజులలోపే సీఎం రేవంత్ వేలాది కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం వచ్చి 40 రోజులు కాకముందే బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు. పార్టీకి తన సేవలు ఎలా వాడుకోవాలో మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారుగా కూడా నియమించడం నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎన్నో స్పెక్యులేషన్స్ కూడా నడిచాయి. ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఆయన మంత్రి పదవి కూడా తీసుకుంటారని అనుకున్నారు. ఇప్పుడు ఆయన సలహాదారుగా నియమించడం నేపథ్యం ఏర్పడుతుంది. దీనిపైన ఆయన స్పందన ఎలా ఉంటుందో ఒకసారి అడుగుదాం. సరే, ఎలా చూస్తారు? ఎందుకంటే చాలా వరకు మన కామారెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత షబ్బీర్ అలీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పదవి వస్తుంది, మంత్రివర్గంలో కూడా ఆయన కీలకంగా ఉంటారు అనేసి అనుకున్నారు. ఇప్పుడు సలహాదారుగా వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏదైనా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. మరి ప్రజలతో సేవ ముఖ్యమైన మన వీకర్ సెక్షన్స్, వెనుకబడిన కులాల్లో దళితులు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇలాంటి 4 ముఖ్యమైన డిపార్ట్మెంట్లో ఈ 4 డిపార్ట్మెంట్ అయితే 90% జనాలు ఇళ్ళనే ఉన్నారు. ఇళ్ళ సమస్యలేనే రాష్ట్రంలో 80% ఈ కులాలకు సంబంధించిన సమస్యలే ఉంటాయి. ఇలాంటి సమస్యలకు సలహాదారుగా నియమించినందుకు నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పి, ఎందుకంటే నేను గతంలో మైనారిటీ వెల్ఫేర్ ఉన్నప్పుడు 5% అన్న వాళ్ళ సుప్రీంకోర్టు కొట్టేస్తే 4% రిజర్వేషన్ తీసుకురావడంతో ఒక 20 లక్షల విద్యార్థులు ఆంధ్ర అండ్ తెలంగాణలో దీనివల్ల అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత పదవుల్లో ఇలా జర్మన్, కెనడా, అమెరికా, సౌదీ అరబ్లో డాక్టర్స్, ఇంజనీర్, సైంటిస్ట్ అంతా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అలాగే ఇది కూడా అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఇంకా ఈ దాంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా విద్యాపరంగా కానీ, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, వాళ్ళకు జాబ్స్లో రిజర్వేషన్ కానీ, ఐటీ కంపెనీస్లో కూడా ఎలాంటి వర్గాలకు రిజర్వేషన్ విషయంలో కానీ అలాంటిది ప్రపోజల్స్ వచ్చినాయి కాడికి నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఇచ్చుడు కదా నా సలహాలు అంటే సీఎం దగ్గర కలిసిపోయి ఇది అడుగుతున్నారు, దీనికి చేస్తే మన ప్రభుత్వానికి ఈ జాతికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా పనిచేస్తాను. ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన 36 రోజుల్లోనే దావోస్ పర్యటనకి వెళ్ళారు. వేలాది కొద్ది పర్యటనలు కూడా తీసుకోవడం, పెట్టుబడులు కూడా తీసుకొచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు లండన్ పర్యటనకి వెళ్ళాడు, అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీని కలిశారనేసి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఒక అదానీ గ్రూప్ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నసి బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలన్నీ ఎలా చూస్తారు సార్ మీరు? ఇవన్నీ ఓర్వలిక విమర్శలు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడు కానీ, ఒక ఇతర పార్టీ వాళ్ళు కానీ విదేశాలకు కలిసినప్పుడు ఒకరికొకరు కలుసుకుంటారు, దాంట్లో తప్పు ఏం లేదు. ఆయన కూడా ఎక్కడైనా ఒక చోట కలిసిండ్రేమో, కానీ నేను ఫోటో చూసినాను, దాని డీటెయిల్స్ నాకు తెలియదు. ఫోటో చూసి చెప్తున్నా, వాళ్ళు కనిపించినారంటే ఆ ఫోటో లండన్లో ఎక్కడో హోటల్లో కనిపించింది. ఎక్కడైనా ఎవరైనా విదేశాల్లో వచ్చినప్పుడు పార్టీలకు దానికి అతీతంగా ఒక తెలుగు వాళ్ళము కలిసినాము అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ తెలుగు వ్యక్తి వచ్చినప్పుడు అలా కులము, మతము, పార్టీలు చూడొద్దు. డెవలప్మెంట్కు యాక్టివిటీస్ కాకుండా విదేశాల్లో కలుసుకున్నప్పుడు అందరూ బాయి మళ్ళీ ఈడికి వచ్చినాక ఎవరి పార్టీ వాళ్ళకు, ఎవరి ఎజెండా వాళ్ళకు. ఓకే, ముఖ్యమంత్రి గారికి లాంగ్వేజ్ రావట్లేదు అనేసి దావోస్ పర్యటనలో వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కేటీఆర్ని కలిపి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? నీకు భాష కావాలన్నా, మనిషి ప్రేమ అభిమానం వాడు కావాలన్నా? ఏమో 10 సంవత్సరాలు అసెంబ్లీలో ఎవరిని చేయగలిపారు, సెక్రటరీలో చేయగలిపారు. చేయగలిపితే కేటీఆర్ 5 సార్లు చేతుల్ని కడుక్కుంటాడు. ఆ వ్యక్తి చెప్తాడా మీ గరీబోళ్ళ పార్టీ, గరీబోళ్ళకు అభివృద్ధి చేయాలి, ఇది వెల్ఫేర్ పార్టీ, మా పార్టీ పేరే ఇంద్రమ్మ పార్టీ, గరీబోళ్ళ పార్టీ, మా లాంగ్వేజ్ కూడా గరీబోళ్ళు అర్థం చేసిన భాష ఉంటుంది, అంత హై ఇంగ్లీష్ మాకు అవసరం లేదు, వచ్చినా కూడా హై ఇంగ్లీష్ మాట్లాడడం. నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను మాట్లాడా, తెలుగునే మాట్లాడతా, లేకుంటే ఉర్దూలో మాట్లాడతా. ఎందుకు వై హై ఇంగ్లీష్? నువ్వు మాట్లాడుకో, నీకు హై కావాలి కదా, పబ్లిక్ చూపించినారు కదా, హై ఫై ఏముంది? మా భాషని ఇలా ఎంత హ్యాపీగా ఉన్నారు. సెక్రటరియట్లో పోతున్నారు, అందరూ అసెంబ్లీలో పోతున్నారు, గేట్లు లేవు, సీఎం బిల్డింగ్లో గేట్లు తీసేసినారు, అందరికీ ఒక స్వతంత్రం వచ్చింది. రియల్ తెలంగాణ ఇప్పుడు వచ్చింది. అది దాంట్లో కాంగ్రెస్ పార్టీ వల్లనే. అప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు రియల్ తెలంగాణ వచ్చింది.
సో ఇప్పుడు రియల్ తెలంగాణ కాంగ్రెస్ వల్ల కూడా వచ్చిందనేసి కూడా షబ్బీర్ అలీ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే మంత్రి పదవి ఆశిస్తారనేసి కూడా అందరూ అనుకున్నా కానీ నాకు మల్లికార్జున ఖర్గే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ సలహాదారు పదవి అనేది కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా కూడా పేద ప్రజల ఉన్నత కోసం కూడా నేను పనిచేస్తానని కూడా షబ్బీర్ అలీ ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.